ఈ పాత్రలు సన్నివేశాలు ఎవరినూ ఉద్దేశించినవి కాదు. అందులో నా ఫ్రెండ్స్ని అసలు కాదు. హలో బాయ్, ఎక్కడన్నా? వైజాగ్లోనేరా, మద్దులపాలెం. చెప్పు. ఖాళీయా బిజీయా? ఖాళీయరా. అదేరా వైజాగ్ వచ్చాను, రైల్వే స్టేషన్ దగ్గరకు వస్తావా రిసీవ్ చేసుకోవడానికి? సరేరా బామర్ది. థ్యాంక్స్ బా. హలో శ్రవణ్. చెప్పు రామయ్య, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను కానీ మరి ఈవినింగ్ కొద్దిగా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు, కొద్దిగా టిఫిన్ అందించేస్తావా? సరే రామయ్య, నీ మాట అప్పుడు కాదన్నాను చెప్పు. నేను సరే ఉంటానైతే. ఒడి అమ్మ, ఇప్పుడు ఏం చేయాలి నేను? ఒరే, ఎక్కడ ఉన్నావు నువ్వు? వైజాగ్ వచ్చారా? హైదరాబాద్ నుంచి అప్పుడు వచ్చారా? కనీసం చెప్పలేదు. నేను నిన్న నైటే వచ్చాను రా. తెలియరా, జాబ్ లేదు కదా, మేమెక్కడ గుర్తుంటాం. నోరు మీరా చెప్పరా ఏంటో. ఊరే, ఒకడేమో రిసీవ్ చేసుకోవడానికి రమ్మంటాడు, ఇంకొకడేమో పొట్లం ఇవ్వడానికి స్టేషన్కి వెళ్ళమంటాడు. ఏ స్టేషన్ రా? రైల్వే స్టేషన్ రా. నేనేం చేయాలరా అయితే? నువ్వేం చేయాల్సిన అవసరం లేదురా బాబు. నా దగ్గరేమో బైక్ లేదు, ఇప్పుడు ఏం చేయాలో తెలీదు. మొహమాటం కొద్ది సరే వస్తానండి సార్. సరిపోయింది, ఇంతకే ఎవడొస్తున్నాడు? అదేరా, మన బామ్మర్ది రాజాగాడు. ఆడాక నీ చూడుపడ్డాడ్రా. అన్ని పత్తాపరాలు నీకే తగులుతాయి. ఊరు ఏదో ఒకట్రా, ముందు పైన చెప్పరా బాబు. సర్లే, ఆ బైక్ రూమ్ కూడా వేసుకెళ్ళిపోయాడు, ర్యాపిడోకి వచ్చామని చెప్పు. థ్యాంక్స్ రా, ఇన్ని రోజులకు ఉపయోగపడ్డావు. ఒరే ఆగరా, ఆడే కాల్ చేస్తున్నాడు. అరే బామర్ది, నీ దగ్గరికి స్టార్ట్ అవుదాం అనుకున్నాను రా. సడన్గా రూమ్ కూడా బైక్ వేసుకెళ్ళిపోయాడు. కొద్దిగా ర్యాపిడోకి వచ్చారా, ఏమనుకోద్దు. సరేరా. సరేరా. టీ టైం దగ్గర మీట్ అవుదాంరా. అరే మన మైక్ గడ్రా. ఎక్కడ్రా? అదిగో అక్కడ. అరే నువ్వు సైలెంట్ గుండు, నీకు తెలియదు వాడి కోసం. నీకేం కాదు, నేను పిలుస్తా నాకు. అరే ఎందుకు చెప్తున్నా, నా మాట విను. ముళ్ళే ఆకు మీద పడ్డ ఆకెళ్ళి ముళ్ళ మీద పడ్డ ఆకే బొక్క, తర్వాత నీ ఇష్టం. అరే మైక్. అరే అమ్మ బంటి మాయా, దేవుళ్ళ కనిపించారా మీరు? నువ్వు మాత్రం నాకు దయలు తోలుకుంటే వాళ్ళ కనిపించావురా. సరే కానీ ఒక 500 ఉంటేవరా మాయా? నాకే వెయ్యి కావాలరా, నీ దగ్గర ఉంటే ఇవ్వు. ఇది జాబ్ లేదులే. అరే మణికంట, నువ్వు మంచోడివిరా, పైగా జాబ్ చేస్తున్నావు. ఒక్క 500 ఉంటేవరా, సాయంత్రం ఇచ్చేస్తాను రా. సరే ఆగు. వద్దురా. అరే మామ ఇక్కడ ఉన్నారా 500? థ్యాంక్స్ రా, సాయంత్రం వెళ్తాం. వెళ్ళరా. ఒరే బొక్కగా 50 రూపాయలు అడిగితే లేవంటావు, వాడికి 500 ఇచ్చావా? అరే ఇచ్చేస్తా అన్నాడు కదరా. అంటే నేను ఏమన్నా? అలా కాదురా. ఏం కాదురా. వాడు ఎప్పుడు అలా అడగలే కదా అని ఇచ్చాను రా. అవునా, సరే నేను అప్పుడప్పుడు అడిగితే నాకు కూడా ఇవ్వు. సొల్లు చెప్తారా, జాబ్ లేదనే కదా. అరే నేను ఎప్పుడైనా అలా చూసానారా? సర్లే వదిలే. 10 రూపాయలతో పోయి టీగా 500 మింగ పెట్టావు కదరా. అప్పటికీ చెప్పా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా ఆకెళ్ళి ముళ్ళ మీద పడ్డా ఆకే బొక్కరా అని. పదా వెళ్దాం. సర్లే, ఇంకేం చేస్తాం లేరా. అరే వీకెండ్ కదా, ఆర్కే బీచ్కి రమ్మని మన వాళ్ళందరినీ ఈరోజు. సరే ఫోన్ చేసి చెప్తాను. ఎక్కడ ఉన్నానన్నారా రాజుగడ వాళ్ళేనా? డైరెక్ట్గా 6కి వచ్చేస్తానన్నారు అందరూ బీచ్ రోడ్కి. మరి మిగతా వాళ్ళు? మన మైక్ ఏమో రెగ్యులర్ కలిసే ప్లేస్కి వచ్చామన్నాను, అలాగే ఇంకొని పిలిచాను. ఇంకొకటి ఎవర్రా?
అదే మన రాయ్ గడ్ రా. ఊరిని వాడు షాప్ ఇంకా వాడిని ఎందుకు పిలిచావురా? నువ్వే కదరా అందరినీ పిలమన్నావు. మమ్మల్ని ఎవరినైనా పిలిచావా? అదో చాప్టర్ ఉందిరా మన జీవితంలో. అది నిజమేలే. హలో, అరే శ్రావణ్, నువ్వు స్టేషన్కి రావద్దు, తమ్ముడు వాళ్ళు ఫ్రూట్స్ తినేస్తారంటలే. సరేరా, హ్యాపీ జర్నీ. సరేనా, బాయ్. హే హాయ్ రా. హాయ్ రా. హే సాఫ్ట్వేర్ రజ్జా, వెల్కమ్. ఎలా ఉన్నావు? బాగున్నాను రా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నావురా. ఇంకేంటి మరి సంగతులు? చెప్పాలి. అవును, ఈ జాబ్ సంగతి ఏమైందిరా? కోర్సు జాయిన్ అవ్వాలరా, ఏదో ఒకటి. ఎదవలు ఇక్కడ ఉన్నారా? Hey guys, what's up? Hi. How are you, man? Hey, my dear boy Shravan, how are you? So much work in the office, so much stress. ఫస్ట్ ఎక్కడ నుంచి దొబ్బేరా నువ్వు? రే ఏంట్రా వీడు ఎలా మాట్లాడుతున్నాడు? నువ్వు ఫస్ట్ నార్మల్గా మాట్లాడు, తెలుగు రాలేని వాళ్ళ మాట్లాడుకో, అర్థమైందా? అరే ఎందుకురా శ్రావణ్ సీరియస్ అయిపోతావు? ఏరా, ముందే నార్మల్గా మాట్లాడచ్చు కదా. సర్లే మచ్చా. సర్లే. అరే మైక్, ఏమైనా ఇప్పించచ్చు కదరా. సిగ్గు ఉండాలిరా, జాబులు చేసేది మీరు. అరే ఎంఎల్కే పోతుందిరా శాలరీ అంతా. సరిపదా. ఏ హాయ్ రా, ఎలా Hi ఉన్నా? darling. అరే మైకు, నీ దగ్గర ఎంత ఉందిరా? నా దగ్గరే ఉన్నాయిరా, అడిచిన 500 తప్ప. సర్లే, నా దగ్గర 300 ఉంది. ఎక్స్ట్రా అమౌంట్ అయితే తర్వాత చూసుకుందాం, సరేనా? సరే పదా. ఏరా మచ్చా, చాలా ఇంకేం కావాలి? అరే నీకురా? నాకు చాలురా. నీకురా రాయ్బాబు? చాలరా బాబు. సరే. ఇంకేంట్రా విషయాలు? మళ్ళీ రిటర్న్ అప్పుడు? నేనా? ఈ నైట్కి స్టార్ట్ అయిపోతాను రా. మరి నువ్వురా మనీ? రేపు నైట్కి స్టార్ట్ అవుతారా? ఓకే. మరి నువ్వురా రాయ్బాబు? నాది వర్క్ ఫ్రమ్ హోమ్ రా, ఇంట్లోనే ఉంటాను. మంచిది. మరి మీ ఇద్దరు సంగతి ఏంటి? ఏముందిరా, ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ చూసి జాయిన్ అయిపోవడమే. అరే చూసారా ఎలా ఉన్నాడు? ఏరా, మెసేజ్ చూసి వదిలేసా? డబ్బులు కావాలంటున్నాడు రా. నా దగ్గర ఛార్జెస్ వరకు ఉన్నాయి, ఇంకెక్కడ ఉంటాయి? ఉంటే ఉన్నాయని చెప్పు, లేదంటే లేదని చెప్పు. 9 సార్లు డబ్బుల కోసం మెసేజ్ చేసి ఉంటాడు. 10సారి వాడు కెరీర్ కోసం మెసేజ్ చేసాడేమో. అప్పుడు కూడా డబ్బుల కోసం చేసాడు అనుకోవడం కరెక్ట్ కాదు కదరా. సరేలేరా. సరేరా, నాకు టైం అవుతుంది, బయలుదేరదాం. సరే అయితేరా, నేను ఇంటికి ఎలా బయలుదేరాలి. వెళ్తారా? రాయ్ కూడా వెళ్ళిపోతా లేరా. సరేరా, మన తర్వాత కలుద్దాం. బాయ్. బాయ్. బాయ్ రా. బాయ్ రా. బాయ్ మచ్చా. సందీప్ బాయ్ బాయ్ రా. బాయ్ రా. బాయ్. ఓకేరా, వెళ్ళొస్తా. బాయ్ రా. అరే మచ్చా, ఒక సెల్ఫీ తీసుకుందాం రా. రేయ్ రాజా, రండి. ఇలా రండి రా, ఒక సెల్ఫీ మచ్చా. అరే కొంచెం దగ్గర ఉండండి రా. కొంచెం నవ్వను మచ్చా, కొంచెం దగ్గర రండి రా. బ్రో కొద్దిగా ఫోటో తీరా. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా